వాసవి సేవా సమితి 2026 నూతన అధ్యక్ష మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక వాసవి కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా చీతిరాల చంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి బచ్చు సాయి సంతోష్, కోశాధికారి బొగ్గవరపు మణిదీప్, చీఫ్ ఆర్గనైజర్ కొప్పు రావూరి హనుమంతరావు, అధికార ప్రతినిధి గెల్లి సాయికృష్ణ, కోఆర్డినేటర్ నల్లూరి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. శివనారాయణ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం, పూర్వ అధ్యక్షుల సత్కారం జరిగింది. 10, 11, 12వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారిచే మెమోంటో శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి పేరున్న సంస్థ, ప్రజలకి కష్టకాలంలో సేవ చేయాలన్నా, అనావృష్టి అతివృష్టి గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో కూడా అండగా ఉండాలంటే మీరు తప్పితే ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు రైతులుగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాము. మీరు బియ్యం ఇచ్చినా, పప్పులు ఇచ్చినా, ధాన్యం ఇచ్చినా, అన్నం ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా ప్రజలకు సహాయం చేయడానికి మేము ఉంటాం. మీరు ఇస్తేనే మేము చేసేది. అందుకని ఎప్పుడు కూడా మీరు మనం కలిసి ఉండాల్సింది. బడి కట్టినా, గుడి కట్టినా, పల్లెటూరులో చూడండి, రైతులు ఉంటారు, ఆదివాసీ ప్రముఖులు ఉంటారు. అందరం కలిసి బడి కట్టించినా, గుడి కట్టించినా, బడిలో వాటర్ ప్లాంట్ పెట్టాలని మిమ్మల్ని అడుగుతాం. ఎవరిని అడగలేము మేము. మీరైతే 10 మంది కలిసి తలా 2,000 వేసుకొని, లేకపోతే తలా 5,000 వేసుకుంటే ₹1,00,000 అయిపోతుంది ఎమ్మటే. అదే రైతులు మనం వేసుకోలేము. అందుకని మిమ్మల్ని ప్రతిదీ అడగాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడతామని బాధగా ఉంటుంది కేవలం. మన P4లో చూస్తే అందరి పేర్లు మన ఆదివాసీ ప్రముఖులు. సుబ్బరాయ గుప్తా గారు కావచ్చు, మన కపిల విజయ్ కుమార్ గారు కానీ, మన మిస్టర్ సుబ్బు కానీ, గోడ భాస్కరరావు గారు కానీ, పెద్దన్న గారు కానీ, ఎవరు అసలు పేరు పేరున వారు గొప్పవాడిని తక్కువ ఆలోచన లేదు. ఎవరికి తగ్గండి వారి వంటవాడి కిరాణా మర్చెంటోడు కానీ, ఫ్రూటోడు కానీ అందరూ చీపులు పట్టుకొని మన రోడ్లను శుభ్రం చేశారు. ఈ వాసవి సేవా సమితి మనందరం కూడా ప్రతిసారి సమావేశిస్తాం, అన్నీ తెలుసు. ముఖ్యంగా ఏంటంటే మన మిత్రులు చీతిరాల గురుపెద్దన్న గారు మరి సుమారు 31 సంవత్సరాల క్రితం ఈ వ్యవస్థను స్థాపించి సుమారుగా ఆయన 12-13 సంవత్సరాలు వారి అధ్యక్షులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారి తర్వాత ఇప్పుడే మన పూర్వ అధ్యక్షులందరూ కూడా మాట్లాడారు. వాళ్ళందరినీ కూడా మరి ఆ కార్యక్రమాలు ఎన్నో చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కళ్ళు 100 కార్యక్రమాలంటే సుమారు 3,000 కార్యక్రమాలు మరి వాళ్ళు ప్రజలకి, ముఖ్యంగా విద్యార్థులకి, పేదలకి అన్ని పనికొచ్చే కార్యక్రమాలు చేయటం మరి అభినందించదగ్గ విషయం. మనం ఉన్నప్పుడు కాకపోయినా, లేనప్పుడైనా, భోజనం చేస్తున్నప్పుడైనా వాళ్ళ భార్య బిడ్డలైనా చెప్పుకుంటారనే తత్వంతో నిన్న తర్వాత తరాన్ని కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళ కమిటీలో తీసుకొచ్చి కన్వీనర్లుగా, అధ్యక్షులుగా చేయడానికి ఒక సంస్థ అంటూ ఆయుధం ఉండాలి అని పెద్దలు రోసయ్య గారి చేతి మీద ఈ సంస్థని కొబ్బరిగా కొట్టించారు. ఒక మాట చెప్పాడు 11/4/95. గురుపెద్దన సేవా సంస్థలో నిజాయితీ ఉండాలి. దానిలో నువ్వు ఎప్పుడైనా పని చేయదలుచుకున్నప్పుడు ₹1 తీసుకున్నా, ఇచ్చినా నీ చేతి మీదుగా నడిపించకుండా ఉన్నంత కాలమే ఆ సంస్థకి మంచి గుర్తింపు ఉంటుందన్న మాటని నేను ప్రతిదానికి ఒక కన్వీనర్ని తయారు చేసి ఆ జమ ఖర్చు నివేదిక కన్వీనరే చేస్తూ ఈ సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చాం.